హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఇవాళ వీడియోలో యూనిట్స్ ప్లేస్ డిజిట్ అనగా ఒకట్ల స్థానంలోని అంకెను ఏ విధంగా కనుక్కోవాలో ఒక చిన్న ట్రిక్తో చెప్తాను స్టూడెంట్స్. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టేద్దాము. ఓకే స్టూడెంట్స్, హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. ఫైండ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఫైండ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. క్రింద ఇచ్చిన సమస్యలకు ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్ స్టూడెంట్స్. ఇక్కడ కింద ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఈ క్వశ్చన్లో 343 ఇంటూ 567 ఇంటూ 879 ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటిని మల్టీప్లై చేసి, అంటే ఫస్ట్ 2 నెంబర్లు మల్టీప్లై చేసి, అక్కడ వచ్చిన ఆన్సర్తో మళ్ళీ 3వ నెంబర్ మల్టీప్లై చేసి, ఫైనల్గా వచ్చిన ఆన్సర్లో వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానములో ఏ డిజిట్ వస్తుందో కనుక్కోవాలి. మరి ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చేయకుండా సింపుల్ ట్రిక్ ఏందో చెప్తాను, ఒకసారి చూడండి అమ్మా. మరి మనకు సింపుల్ ట్రిక్ ఏంటిదంటే స్టూడెంట్స్, మనకు వన్స్ ప్లేస్ డిజిట్ ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కోమన్నాడు కాబట్టి ప్రతి నెంబర్లో మీరు ఏం చేస్తారంటే వన్స్ ప్లేస్లో అది మాత్రమే తీసుకోండి అమ్మ. ఈ 343లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 3 ఉంది. ఇంటూ నెక్స్ట్ 567లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 7 ఇంటూ నెక్స్ట్ 879లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 9. అంటే మన కాన్సెప్ట్ వన్స్ ప్లేస్ డిజిట్ ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కోవాలి కాబట్టి వన్స్ ప్లేస్లో ఉన్నవి మాత్రమే తీసుకోండి. ఇంకా మిగతావేవి అక్కర్లేదు. మధ్యలో ఇంటూ ఉంటే ఇంటూ పెట్టండి, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి. ఇక్కడ నా క్వశ్చన్లో ఇంటూ ఉంది కాబట్టి అన్ని మధ్యలో ఇంటూ పెట్టాను. ఇక వీటన్నిటిని ఇంటూ చేయండి. ఫస్ట్ 3 7 ఎంత? 21 ఇంటూ పక్కన ఎంత ఉంది? 9. మనకు ఓన్లీ వన్స్ ప్లేసే కదా కావాల్సింది. మరి 21లో కూడా చూడండి, 21లో వన్స్ ప్లేస్లో ఏముంది? 1 మాత్రమే ఉంది. కాబట్టి తర్వాత స్టెప్లో 1 ఒకటే రాసుకోండి. 1 ఇంటూ 9 పక్కన 1 ఇంటూ 9 ఎంత స్టూడెంట్స్? 9. అయిపోయింది కదమ్మా. చాలా సింపుల్గా వన్స్ ప్లేస్ డిజిట్ ఒకట్ల స్థానంలోని అంకెను చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే చాలు. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి స్టూడెంట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. 214 ఇంటూ 983 ఇంటూ 56,898 ఇంటూ 3,45,782. ఓకే, మనకి ఏదైనా అక్కర్లేదమ్మా, మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేసే. 214లో వన్స్ ప్లేస్లో ఎంత ఉందమ్మా? 4. నెక్స్ట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3. ఆ నెక్స్ట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 8. ఆ నెక్స్ట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 2. ఇవి మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ మల్టిప్లై చేయండి. 4 3 ఎంత? 12. నెక్స్ట్ 8 2 తీసుకోండి. 8 2 ఎంత? 16. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేసే. ఇప్పుడు 12లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 2. 16లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 6. ఫైనల్గా 2 6 చేయండి. 2 6 ఎంత? 12. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేస్ మాత్రమే కాబట్టి మళ్ళీ 12లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? ఒకట్ల స్థానంలో 2 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్? ఆన్సర్ అనేది 2 అనేది అవుతుంది. అర్థమవుతుంది కదా. మనం స్టెప్ బై స్టెప్ ఓన్లీ వన్స్ ప్లేస్లో మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవాలమ్మా, అంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ మీరు లెక్కను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ ట్రిక్ తెలిస్తే చాలు. అన్నిట్లో వన్స్ ప్లేస్లో ఉన్నవి మాత్రమే తీసుకొని మల్టీప్లై ఉంది కాబట్టి మల్టీప్లై చేద్దాం. సో ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 9. సెకండ్ దాంట్లో ఎంత ఉంది? 1. థర్డ్ దాంట్లో ఎంత ఉంది? 9. ఫోర్త్ దాంట్లో ఎంత ఉంది? 6. ఫిఫ్త్ దాంట్లో ఎంత ఉంది? 3. ఓకే, మల్టీప్లై చేయండి. ఫస్ట్ 9 1 ఎంత? 9 1 9, అంతే కదమ్మా. 9. సో 9 ఇంటూ 9 6 ఎంత? 9 6 54 ఇంటూ 3 ఉంది కాబట్టి 3. ఫస్ట్ మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లోవే కావాలి కాబట్టి 54లో 5 అక్కర్లేదు, ఓన్లీ 4 తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకు అప్పుడు ఏం మిగులుతుంది? 9 ఇంటూ 4 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు ఫస్ట్ 9 4s ఎంతమ్మా? 36. 36 ఇంటూ 3. మరి 36లో కూడా మనకు ఓన్లీ వన్స్ ప్లేస్ సరిపోతుంది, ఒకట్ల స్థానము. 3 అక్కర్లేదు కాబట్టి 3 తీసేస్తే 6 ఇంటూ 3. చెప్పండి స్టూడెంట్స్, 6 ఇంటూ 3 ఎంత వస్తుందమ్మా? 18 వస్తుంది. మళ్ళీ మనకు వన్స్ ప్లేస్లోవే కావాలి. మళ్ళీ 18లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 8. కాబట్టి 1 అక్కర్లేదు. ఫైనల్గా దట్ ఈక్వల్ టు వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏంటిది అంటే 8 అమ్మ. అంటే ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చేయకుండా సింపుల్గా వన్స్ ప్లేస్లోవి కావాలంటే వన్స్ ప్లేస్లోవి తీసుకొని ఇంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే లాస్ట్లో వన్స్ ప్లేస్లో వచ్చిందే ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా.
తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫోర్త్ క్వశ్చన్ మీరు కూడా నాతో పాటు టకటక చెప్పాలి. అన్నిట్లో వన్స్ ప్లేస్లో ఉన్నవి మాత్రమే చెప్పండి. అన్నిట్లో వన్స్ ప్లేస్లో ఫస్ట్ దాంట్లో 8, సెకండ్ దాంట్లో ఎంత 2, థర్డ్ దాంట్లో ఎంత 5, ఫోర్త్ దాంట్లో ఎంత 1. ఓకే, 4 నెంబర్సే ఇచ్చారు. మల్టిప్లై చేసుకుందామా. 8 2 ఎంత 16, వెరీ గుడ్. 5 1 ఎంత 5. ఓకే, దట్ ఈక్వల్ టు మనకు 16లో ఓన్లీ వన్స్ ప్లేసే కదా కావాల్సింది, టెన్స్ ప్లేస్ అక్కర్లేదు, అంటే 1 అక్కర్లేదు. కాబట్టి 6 × 5 ఎంత స్టూడెంట్? 6 5 30, అంతేనా? మరి 30లో కూడా మనకు టెన్స్ ప్లేస్లో ఉన్న 3 అక్కర్లేదు, ఓన్లీ వన్స్ ప్లేస్లే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 0. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు లాస్ట్లో వన్స్ ప్లేస్లో ఎంత వస్తుంది అంటే 0 అనేది ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మోడల్ మార్చి ఇచ్చాను చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు మనం బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది, తర్వాత అటు సైడ్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కొని ఫైనల్గా మిడిల్లో ప్లస్ ఉంది, అప్పుడు ప్లస్ చేయాలమ్మా. కాబట్టి ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. 2 × నెక్స్ట్ ఎవరున్నారు? 8 × 3, 2 × 8 × 3. ఓకే, మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇటుపక్క వన్స్ ప్లేస్లో ఎవరున్నారో చెప్పండి. వన్స్ ప్లేస్లో 6 × 7 × 3, అంతేనా? 6 × 7 × 3 దట్ ఈక్వల్ టు ఇక్కడ చెప్పండి స్టూడెంట్స్ ఎంత వస్తుంది? 2 8 16, 16 3 48, అంతే కదా? 48 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6 7 42, 42 3 ఎంత వస్తుంది? 126 వస్తుంది. 126. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేస్లోవే కదా. మరి 48లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 8. 126లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 6. ఇక ఫైనల్గా 8 + 6, 8 + 6 ఎంత? 14. మరి 14లో కూడా వన్స్ ప్లేస్లో ఎంత ఉందమ్మా? 4 ఉంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. కొద్దిగా మోడల్ మార్చి ఇచ్చాను, ఏం లేదు. ముందు బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే వన్స్ ప్లేస్లో 8 వచ్చింది. సెకండ్ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. మరి మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి 8 + 6, 8 + 6 ఎంత అంటే 14. 14లో కూడా మళ్ళీ వన్స్ ప్లేస్లో ఎంత ఉందంటే 4. కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేస్తే వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటే 4 అనేది వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా 6th క్వశ్చన్ చూడండి అమ్మా. సేమ్ అదే మెథడ్లో ఇచ్చాను. ఫస్ట్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి. వన్స్ ప్లేస్లో 7 × 1 × 8 ఉంది. సో మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. మరి ఇటుపక్క ఒకట్ల స్థానంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. 6 × 2 × 0 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి అమ్మా. 7 1 7, 7 8 56, ఇక్కడ 56 వచ్చింది. ప్లస్ ఇక్కడ చెప్పండి 6 2 12, 12 0 0, అంతే కదా? అంతే. మరి 56కి ఒక 0 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 56 వస్తుంది. నాకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేసేగా, ఒకట్ల స్థానమే కదా. మరి టెన్స్ ప్లేస్ అక్కర్లేదు, 5. దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? వీటి మొత్తాన్ని సాల్వ్ చేస్తే వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 6 అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. కొద్దిగా మోడల్ మార్చాను మళ్ళీ. ఇప్పుడు సేమ్ ఎక్కడైనా ముందు బ్రాకెట్లోవి సాల్వ్ చేసుకోవాలి. ముందు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేసుకొని మిడిల్లో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. చెప్పండి స్టూడెంట్స్, మీకు ఫస్ట్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఎవరెవరు ఉన్నారు? 7 1, మిడిల్లో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. నెక్స్ట్ ఇటుపక్క బ్రాకెట్లో ఎవరున్నారో చెప్పండి. 5 × 8 × 3. ఫస్ట్ 7 1 ఎంత అమ్మా? 7 ఇంటూ. ఇప్పుడు చెప్పండి 8 5 ఎంత? 40, 43 ఎంత? 120, అంతే కదా? 43 120. మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లోవే కావాలి. ఇక్కడ 7 ఓన్లీ వన్స్ ప్లేస్లోనే ఉంది. ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో నాకు 0 మాత్రమే తీసుకోవాలి. 0. 7 × 0 ఎంత స్టూడెంట్స్? 7 0 0. సో ఫైనల్గా ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానములో లేదా యూనిట్స్ ప్లేస్ అంటారు. ఆ ప్లేస్లో ఎంత వస్తుందంటే 0 అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. సేమ్ అలాంటిదేనమ్మా. ముందు ఈ బ్రాకెట్ లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ రైట్ సైడ్ బ్రాకెట్ సాల్వ్ చేసుకోవాలి వన్స్ ప్లేస్లో ఏమేమి వస్తుంది అనేది. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మోడల్ మార్చాను. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, మైనస్ చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా చేయకూడదు. నేను ఎలా చెప్తే ఆ విధంగానే చేయండి. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. మైనస్ ఉన్నప్పుడు మాత్రము కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఇప్పుడైతే కాన్సెప్ట్ అయితే ఏమి మారదు. మైనస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ సాల్వ్ చేసుకుందాం. ఇదైతే ఏం మారదు. ఓకే, ఆన్సర్ దట్ ఈక్వల్ టు ముందు ఫస్ట్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. 1 × 6 × 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్. మళ్ళీ ఇక్కడ చెప్పండి అమ్మ బ్రాకెట్లో ఎవరున్నారు. 4 ×
7 ఇంటూ 2 అన్నిట్లో వన్స్ ప్లేస్లోవి తీసుకున్నాను. దట్ ఈక్వల్ టు 1 6 ఎంత 6, 6 5 ఎంత 30, 30 మైనస్ 4 7 ఎంత అమ్మా 4 7 28, 28 2 ఎంత అమ్మా 28 2 56. దట్ ఈక్వల్ టు మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లోవే కదా కావాల్సింది, మరి వన్స్ ప్లేస్లోవే తీసుకుందాం. ఇక్కడ 3 అవసరం లేదు, ఇక్కడ 5 అక్కర్లేదు, మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లోవే తీసుకోవాలి. 0 - 6, 0 - 6 అంటే మనం యాక్చువల్గా -6 రాస్తామమ్మ. ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు మనం ఆ విధంగా చేయకూడదు. మైనస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలంటే సబ్ట్రాక్షను, మనం నార్మల్గా సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తానమ్మా. ఇక ఈ ఫస్ట్ బ్రాకెట్ చూడండి, ఈ ఫస్ట్ బ్రాకెట్లో మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లోవే తెలుసు, 10s 100s కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి కదా. కాబట్టి మైనస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలంటే ఈ ప్లేస్లో ఏమీ తెలియదు, వన్స్ ప్లేస్లో 0 మాత్రమే తెలుసు. ఇంకా 10s 100s 1000s 10,000s ప్లేస్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇట్లా డాట్స్ పెట్టాను, అవి మనకు తెలియవు. ఇప్పుడు సెకండ్ నెంబర్ చూడండి, సెకండ్ నెంబర్లో మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లో మాత్రమే తెలుసు 6 అని. 10s 100s 1000s lakhs ప్లేస్ మనకు తెలియవు కాబట్టి ఇప్పుడు వీటిని మైనస్ చేయాలి. మన నార్మల్ మెథడ్ అమ్మ. మైనస్ చేస్తున్నప్పుడు 0లో 6 పోతుందా, 0లో 6 పోదు. కాబట్టి ఏం చేయాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. 10s ప్లేస్ నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే ఈ 0 ఏమవుతుంది 10 అవుతుంది. కాబట్టి అప్పుడు 10లో 6 పోతే ఎంత 4 వస్తుంది. కాబట్టి మైనస్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలమ్మా. డైరెక్ట్గా 0 - 6 అంటే -6 అని పెట్టకూడదు, చాలా ఇంపార్టెంట్ మోడల్. మైనస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మైనస్ వచ్చినప్పుడు ఈ విధంగా బారోయింగ్ కాన్సెప్ట్లో చేసుకోండి. 10లో 6 పోతే ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది. మరి ప్లస్కు చేయలేదే అంటే ప్లస్కు కూడా మీరు ఇదే మెథడ్ చేసినా ఆన్సర్ వస్తుంది, కాకపోతే అంత ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం లేదు. ఓన్లీ మైనస్కు మాత్రమే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్దని మీకు ప్లస్లో ఉన్నప్పుడు నేను ఈ మెథడ్ చెప్పలేదు. మైనస్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బారోయింగ్ కాన్సెప్ట్ చేయండి అమ్మ, ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత అదే మెథడ్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి, ఇక్కడ సెకండ్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. ముందు ఇక్కడ వన్స్ ప్లేస్, ఇక్కడ వన్స్ ప్లేస్ ఎంతో కనుక్కొని ఫైనల్గా మైనస్ అనేది చేయాలి. ఓకే చేద్దాము. ఫస్ట్ ముందు బ్రాకెట్లో వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. 0 × 6 × 7 అంతే కదా, 0 × 6 × 7 దట్ ఈక్వల్ టు మైనస్. ఇప్పుడు చెప్పండి ఇటుపక్క వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఎవరెవరు ఉన్నారు, 9 × 2 × 9 అంతే కదా, దట్ ఈక్వల్ టు 0 6 ఎంత అమ్మా 0 6 0. మరి 0 × 7, 0 × 7 ఏమవుతుంది 0నే అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. మైనస్ ఇక్కడ చూడండి 9 2 ఎంత 18, మళ్ళీ 18 9 18 9 ఎంత అమ్మా 162, 18 9 162 అంతే కదా. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేస్లే. మరి 162లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది 2, అది మాత్రమే తీసుకోండి, ఈ 16 అక్కర్లేదు. కాబట్టి 0 - 2. మరి మైనస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ తెచ్చుకుంటే ఈ 0 ఏమవుతుంది 10 అవుతుంది అంతే కదమ్మా. 0 becomes 10 అవుతుంది. అప్పుడు 10లో 2 పోతే ఎంత 8. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, మైనస్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. తెలుసుగా ఏ విధంగా చేయాలనో. ఇదంతా వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 0, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 2, మొత్తాన్ని మైనస్ చేస్తే 10లో 2 పోతే 8 అంటే బారోయింగ్ వస్తుంది. కాబట్టి మైనస్ వచ్చినప్పుడు మాత్రం బారోయింగ్ మెథడ్ చేయండి, మిగతావి అక్కర్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మ, కొద్దిగా మోడల్ మార్చాను. ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ప్లస్ చేయడం వచ్చింది చూడండి అమ్మ. ఇప్పుడు ఫస్ట్ సేమ్ అదే కాన్సెప్ట్, మోడల్ అయితే ఏం మారదు, అన్నిటికీ వన్స్ ప్లేస్లోవి తీసుకొని ఇప్పుడు మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేద్దాం స్టూడెంట్స్. చెప్పండి అమ్మ, వన్స్ ప్లేస్లో ఫస్ట్ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. 5 + చెప్పాలి 8 + 3 + 1 + 6 అంతే కదా. 5 + 8 + 3 + 1 + 6. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ బ్రాకెట్లో ఉన్నవి కూడా చెప్పండి అమ్మ. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సెకండ్ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి వన్స్ ప్లేస్లో 1 + 0 + 4 + 6 + 7 అంతే కదా. ఓన్లీ ఒకట్ల స్థానంలో అవి తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మ, ముందు ప్లస్ చేద్దాం. 5 + 8 ఎంత 13, 13 ఒక 3 ఎంత 16, 16 + 1 ఎంత 17, 17 ఒక 6 ఎంత స్టూడెంట్స్ 23. ఈ బ్రాకెట్ 23 వచ్చింది. నెక్స్ట్ ఈ బ్రాకెట్ సాల్వ్ చేసుకుందాం. 1 + 0 1, 1 ఒక 4 5, 5 ఒక 6 11, 11 ఒక 7 18. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానమే కదా. మరి ఇక్కడ 2 అక్కర్లేదు, ఇక్కడ 1 అక్కర్లేదు, ఇక్కడ 3 అక్కడ 8. సో 3 + 8, 3 + 8 ఎంత 11. మరి 11లో కూడా మనకు వన్స్ ప్లేస్లో ఎవరున్నారు 1, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్ 1 అనేది అవుతుంది. అర్థమవుతుంది కదా.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, ఈసారి మైనస్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, మైనస్ అనేది ఇచ్చాను. ఏది ఇచ్చినా మనకు మోడల్ అయితే ఏమీ మారదు. కాబట్టి చెప్పండి స్టూడెంట్స్, ఫస్ట్ బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 8, 2, 6, 8 అంతే కదా. ఓన్లీ ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లోవే తీసుకోవాలి. నెక్స్ట్ ఇటు పక్క చెప్పండి అమ్మ, 3 + 4 + 5 + 6. ఇక్కడ మధ్యలో యూనిట్స్ ఏముంటాయి పెట్టండి అమ్మ. ఇందాక లెక్కలు అన్నీ నాకు ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టాను, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నాను, అంతే తేడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయండి అమ్మ. 8 + 2 ఎంత? 10. 10 ఒక 6 ఎంత? 16. 16 ఒక 8 ఎంత? 24 అంతే కదా, 24 మైనస్. ఇప్పుడు సెకండ్ బ్రాకెట్ సాల్వ్ చేయండి అమ్మ. 3 + 4 ఎంత? 7. 7 ఒక 5 ఎంత? 12. 12 ఒక 6 ఎంత? 18. సరిపోయింది కదా. రైట్. ఇప్పుడు మనకు ఓన్లీ వన్స్ ప్లేస్లో వేద కావాల్సింది. మరి ఇక్కడ 2 అక్కర్లేదు, ఇక్కడ 1 అక్కర్లేదు. దట్ ఈక్వల్ టు 4 - 8. ఇప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ అంటే ఈ 4 ఏమవుతుంది? 4 14 అవుతుంది. అంటే 14లో 8 పోతే ఎంత స్టూడెంట్స్? 6. 6 అనేది ఆన్సర్గా వస్తుంది. మైనస్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఇప్పుడు కొద్దిగా మార్చి మిడిల్లో ఇంటూ ఇచ్చాను స్టూడెంట్స్. కాన్సెప్ట్ అయితే ఏమీ మారదు, అదే మెథడు. చెప్పండి అమ్మ. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రాకెట్లో వన్స్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. 7 + 6 చెప్పాలి ఎవరెవరు ఉన్నారు? 5 + 3. మిడిల్లో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. నెక్స్ట్ అటు సైడ్ ఒకట్ల స్థానంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. 2 + 1 + 6 + 5. దట్ ఈక్వల్ టు ఈ ప్లస్ చేయండి అమ్మ. 7 ఒక 6 ఎంత? 13. 13 ఒక 5 ఎంత? 18. 18 ఒక 3 ఎంత? 21. మిడిల్లో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. ఇటు సాల్వ్ చేయండి. 2 + 1 3. 3 + 6 9. 9 ఒక 5 14. మనకు ఓన్లీ వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానమే కావాలి కాబట్టి ఇక్కడ 2 అక్కర్లేదు, ఇటు పక్క 1 అక్కర్లేదు, ఎందుకంటే అవి టెన్స్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి. పైన వన్స్ ప్లేస్లో 1, ఇక్కడ 4. 1 4 ఎంత అమ్మా? 4. ఓకేనా, వెరీ గుడ్. ఆన్సర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, సెంటెన్స్ ఫామ్లో ఇచ్చానమ్మా. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో ఒకసారి క్వశ్చన్ చదవండి. అయితే మీకు నవోదయలో ఆ మోడల్ అడగొచ్చు, లేదా ఈ మోడల్ అడగొచ్చు. ఈ మోడల్ అయితే ఒకసారి అడిగారమ్మా ఎగ్జామ్లో, అందుకని ఈ లెక్క ఇచ్చాను. ఫైండ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలోని అంకెనే కనుక్కోవాలి. అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ వచ్చే 10 ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాటిని సమ్ చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్లో వన్స్ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పాలి. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా. మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క మొత్తములో ఒకట్ల స్థానములో వచ్చే అంకె ఏది అన్నాడు. సరే, ముందు మొదటి ప్రధాన సంఖ్యలు 10 తీసుకోవాలి. వాటి యొక్క మొత్తం అంటే ప్లస్ చేయాలి. చెప్పండి అమ్మ. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు స్టూడెంట్స్? ఫస్ట్ ప్రైమ్ నెంబరు 2. 2 తర్వాత ఎవరు? 3. తర్వాత ఎవరు? 5. తర్వాత ఎవరు? 7. అక్కడికి 4 అయిపోయినాయి. తర్వాత ఎవరమ్మా? 7 తర్వాత 11. చెప్పానుగా ప్రైమ్ నెంబర్స్ మొత్తం మీకు 25 ఉంటాయని 100 వరకు. 11 తర్వాత 13. 13 తర్వాత 17. 17 తర్వాత 19. అక్కడికి 8 ప్రైమ్ నెంబర్స్ అయిపోయినాయి. తర్వాత ఎవరు? 23. ఆ తర్వాత ఎవరు? 29. ఇవమ్మ ఫస్ట్ వచ్చే మొత్తం 10 ప్రైమ్ నెంబర్స్, మొట్టమొదటి 10 ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. సరే, ప్లస్ చేద్దాం. 2 + 3 ఎంత? 5. 5 ఒక 5 ఎంత? 10. 10 ఒక 7 ఎంత? 17. అంతే కదా, 17. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఈ రెండు ప్లస్ చేద్దాం. 11 ఒక 13 ఎంత? 11 ఒక 13 24. తర్వాతది ఈ రెండు ప్లస్ చేద్దాం. 17 ఒక 19. 17 19 36 ప్లస్ నెక్స్ట్ది 23 29. 23 + 29 ఎంత? 52. మనకు కావాల్సింది ఓన్లీ వన్స్ ప్లేసే కదా, అన్నిట్లో ఒకట్ల స్థానంలో ఉన్నవే తీసుకోండి, మిగతా అక్కర్లేదు. 7 + 4 + 6 + 2 దట్ ఈక్వల్ టు ప్లస్ చేయండి. 7 ఒక 4 ఎంత? 11. 11 ఒక 6 ఎంత? 17. 17 ఒక 2 ఎంత? 19. మరి 19లో కూడా వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఎవరున్నారు? 9 ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 9. అర్థమవుతుంది కదమ్మా. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇస్తారు. నెక్స్ట్ అదే క్వశ్చన్ అమ్మ, కాకపోతే ఒక చిన్న వర్డ్ మార్చాను. ఫైండ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్. ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో ఉన్న డిజిటే కనుక్కోవాలి. అయితే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఈసారి ఏం చేయాలమ్మా? ప్రోడక్ట్ చెయ్యాలి.
మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధములో ఇందనక మొత్తములో సమ్ము. ఇప్పుడు లబ్ధం అంటే తెలుసు కదా, ప్రోడక్ట్ అంటే ఏంటిది? మల్టీప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అని అంటారు, అంతే కదా. గుణించినప్పుడు వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. అంటే ఇప్పుడు ముందు మనం ఫస్ట్ మల్టీప్లై చేసుకోవాలి. మల్టీప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఏముంటుందో కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ 17 ఇంటూ 19 ఇంటూ 23 ఇంటూ 29, అంతే కదా స్టూడెంట్స్. ఇవే కదా ఫస్ట్ వచ్చే 10 ప్రైమ్ నెంబర్స్, మొట్టమొదటి 10 ప్రధాన సంఖ్యలు. ఆ తర్వాత చెప్పండి అమ్మా, ఇప్పుడు మల్టీప్లై చేద్దాం. 2 3 ఎంత? 6. 6 5 ఎంత? 30, అంతే కదా. 6 5 ఎంత? 30. రైట్. ఇక్కడ ఏమొచ్చింది? 30 వచ్చింది. 30 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ 17 ఇంటూ 19 ఇంటూ 23 ఇంటూ 29. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వన్స్ ప్లేస్లోవే కదా మనం తీసుకోవాల్సింది. ఇక్కడ వన్స్ ప్లేస్లో 30లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 0 ఉంది. ఇక 0 ఇంటూ ఈ పైవన్నీ రాసుకుంటే ఒకసారి జాగ్రత్త చూడండి, ఇవన్నీ మనకు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ నెంబర్నైనా సరే 0తో ఇంటూ చేస్తే ఆన్సర్ ఏం రావాలి స్టూడెంట్స్? 0నే కదా రావాల్సింది. కాబట్టి ఒక్కసారి 0 వచ్చేసింది కాబట్టి ఇక 0 ఇంటూ ఏ నెంబర్ వేసుకున్నా 0నే. కాబట్టి మనకు ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్లో మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంలో యూనిట్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఏమొస్తుందంటే 0 అనేది వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. నేను ఇక్కడ ఎందుకు ఇవన్నీ రాసుకోలేదంటే ఆల్రెడీ 30లో 0 వచ్చేసిందమ్మా. మరి 0తో ఏ నెంబర్ ఇంటూ చేసినా ఫైనల్ ఆన్సర్ మళ్ళీ 0నే. కాబట్టి ఇక మనకు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫ్యాక్టర్స్, కారణాంకాల మీద ఇచ్చాను. ఫైండ్ యూనిట్స్ ప్లేస్. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ వన్స్ ప్లేసే కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క అన్ని కారణాంకాల మొత్తములో, అంటే 12 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకొని వాటిని ప్లస్ చేసి అందులో ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లో వచ్చేది ఏందో కనుక్కోవాలి. తెలుసు కదా స్టూడెంట్స్ మీకు ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కుంటారో. ఫ్యాక్టర్స్ లెసన్ చెప్పాను కదా. వెరీ గుడ్. చెప్పండి అమ్మ, ఏ నెంబర్ అయినా ఫస్ట్ 1 టేబుల్లో పోతుంది కాబట్టి 1 12 12, అంతేనా. నెక్స్ట్ది 1 తర్వాత 2 టేబుల్. 2 టేబుల్లో 12 ఉందా? ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 2 6 12. 2 తర్వాత 3 టేబుల్. 3 టేబుల్లో 12 ఉందా? ఉంది. 3 4 12. నెక్స్ట్ 3 తర్వాత ఏ టేబుల్ వస్తుంది? 4. మరి 4 టేబుల్ ఉందా? 12 ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 4 3 12. మరి 4 3 12 అనేది రివర్సల్ వచ్చింది కదా. మనకు రివర్సల్ వస్తే మనం ఏం చేయాలి? సమ్ అనేది ఆపేసుకోవాలి. ఇక వరుసగా ఫ్యాక్టర్స్ రాసేసుకుందాం. ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 6 12, అంతే కదా. 4 6 12. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి అన్నాడు కదా. మనం అన్నిట్లో ప్లస్ పెట్టుకుందాం. ప్లస్ చెప్పండి అమ్మా. 1 + 2. 1 + 2 ఎంత? 3. 3 + 3 ఎంత? 6. 6 + 4 ఎంత? 10. 10 ఒక 6 ఎంత? 16. 16 ఒక 12 ఎంత? 16 ఒక 12 28 వచ్చింది. మరి మనకు అనుకునేది ఓన్లీ వన్స్ ప్లేసే కదా, ఒకట్ల స్థానమే కదా. మరి 28లో వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 8 ఉంది. కాబట్టి 12 యొక్క అన్ని ఫ్యాక్టర్స్, 12 యొక్క అన్ని కారణాంకాలు కనుక్కొని వాటికి వన్స్ ప్లేస్లో వచ్చే డిజిట్, ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏంటిది అంటే మొత్తాన్ని ప్లస్ చేస్తే ఆన్సర్ 8 అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఫైండ్ యూనిట్స్ ప్లేస్. ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలోని అంకెనే కనుక్కోవాలి. ఇన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. 5 మల్టిపుల్స్ చెప్పానుగా. మల్టిపుల్స్ అంటే ఏంటివమ్మా? టేబుల్లో వచ్చే ఆన్సర్స్ని మల్టిపుల్స్ అంటారు. వాటిని గుణిజాలు అని అంటారు తెలుగులో అని చెప్పాను. ఫస్ట్ 5 మల్టిపుల్స్, ఫస్ట్ వచ్చే 5 మల్టిపుల్స్ తీసుకోవాలి. ఏ టేబుల్లో? ఆఫ్ 3 టేబుల్లో. 3 యొక్క మొదటి 5 గుణిజాలు, 3 యొక్క అంటే మూడో ఎక్కంలో వచ్చే మొట్టమొదటి 5 గుణిజాలు తీసుకొని వాటి యొక్క మొత్తం చేయాలి. సరే చెప్పండి అమ్మా. 3 యొక్క మొదటి 5 గుణిజాలు, 3 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే టేబుల్లో వచ్చే ఆన్సర్. 3 1 3, 3 2 6, తర్వాత 3 3 9, నెక్స్ట్ 3 4 12, నెక్స్ట్ 3 5 15. అంతవరకు తీసుకోమంది. ఫస్ట్ 5 మల్టిపుల్స్ 5 గుణిజాలే తీసుకోమన్నాడు, తీసేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్లస్ చేయాలి. సో ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే చెప్పండి అమ్మ. 3 + 6 ఎంత? 9. 9 ఒక 9 ఎంత? 18. అంతవరకు ప్లస్ చేసుకుందాం. మళ్ళీ ఇవి రెండు. 12 ఒక 15 ఎంత? 12 ఒక 15 27.
అంతేగా మనకు 18లో 27లో వన్స్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు, 8 7 ఉంది. 8 + 7 ఎంత, 15. మరి 15లో కూడా వన్స్ ప్లేస్లో ఎవరున్నారు, 5 ఉన్నారు. దట్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుంది, 5 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. నేను ఈ కాన్సెప్ట్లో మీకు ప్రైమ్ నెంబర్స్ అనేది ఇచ్చాను, ఫ్యాక్టర్స్ ఇచ్చాను, మల్టిపుల్స్ అంటే ప్రీవియస్ క్లాస్ మీకు ఎంతవరకు గుర్తుండలేవో తెలుసుకోవడం కోసము ఆ సమ్స్ని తీసుకొచ్చి వన్స్ ప్లేస్లో ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చానమ్మా. ఇప్పటి వరకు మనం ఒక రకమైన మోడల్ తెలుసుకున్నాం కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఇంకొద్దిగా డిఫరెంట్గా పవర్స్లో ఇచ్చినప్పుడు పైన పవర్స్లో ఇస్తారమ్మా. మరి పవర్స్లో ఇచ్చినప్పుడు వన్స్ ప్లేస్ ఏ విధంగా కనుక్కోవాలి, దీనికి షార్ట్కట్ ట్రిక్ ఉందమ్మా. ఈ ట్రిక్కే చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు తీసుకున్నవి వన్స్ ప్లేస్ కనుక్కోవాలంటే వన్స్ ప్లేసే తీసుకోవాలి. ఇక్కడ కూడా వన్స్ ప్లేసే తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఫస్ట్ 432 ఉంది కదా, 432 వన్స్ ప్లేస్లో ఎవరున్నారు, 2 ఉంది. కాబట్టి 2 పవర్ 45 ఫస్ట్ అది రాసుకోవాలమ్మా. 2 పవర్ 45. ఇంక ఇటు పక్క మనకు అక్కర్లేదమ్మా. టెన్స్ ప్లేస్లో 3, హండ్రెడ్స్ ప్లేస్లో 4 అక్కర్లేదు. మనం ఓన్లీ వన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ కనుక్కుంటున్నాం కాబట్టి ఒకట్ల స్థానము అది మాత్రమే తీసుకుంటాం. కింద 2, పైన పవర్ 45. మరి ఇలాంటి సమ్స్లో ఎప్పుడైనా మీకు పవర్స్ ఇచ్చినప్పుడు మన వన్స్ ప్లేస్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే ముందు ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేసుకోండి అమ్మ. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలమ్మా స్టూడెంట్స్, షార్ట్కట్ ట్రిక్. ఫస్ట్ ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేసుకోవాలి. సరే, ముందు 4తో ఎవరిని డివైడ్ చేసుకోవాలి, పైన ఉన్న పవర్ 45ని డివైడ్ చేసుకోవాలి. చెప్పండి. 4 11s 44, 4 11s 44, పోతే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్, వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. మరి వన్స్ ప్లేస్లో మనకి ఎవరున్నారు, ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 కదా ఉంది. వన్స్ ప్లేస్లో 2 పవర్ రిమైండర్. రిమైండర్ మీకు ఎంత వచ్చిందమ్మా, ఇందాక డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. కాబట్టి ఆ 1ని తీసుకొచ్చి పైన పెట్టండి. దట్ ఈక్వల్ టు 2 పవర్ 1 వచ్చింది. 2 పవర్ 1 అంటే 2ని 1 టైం రాసుకోవాలి. 2ని 1 టైం రాస్తే ఏమొస్తుంది, 2 కదా వచ్చేది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. ఇలా పవర్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పవర్స్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందు ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే రిమైండర్ వస్తుందో అది పవర్లో రాసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. ఇలాంటిది ఇంకొక లెక్క పక్కన ఇచ్చాను, అది కూడా చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. ముందు పవర్స్లో ఇచ్చారు కాబట్టి ముందు ఇచ్చిన పవర్ని ఏం చేయాలంటే 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో ఎవరిని డివైడ్ చేసుకోవాలి, 58ని డివైడ్ చేసుకోవాలి. 4తో చెప్పండి. 4 14s 56. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. 4 14s 56, పోతే రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఇలా పవర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకు అనుకున్నది వన్స్ ప్లేస్ కాబట్టి వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్, వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. మరి వన్స్ ప్లేస్ చెప్పండి అమ్మా. 678లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది, 8 ఉంది. 8 పవర్ రిమైండర్. రిమైండర్ ఎంత వచ్చింది చూడండి, ఇందాక రిమైండర్ శేషం ఎంత వచ్చింది, 2. కాబట్టి ఆ 2ని అక్కడ రాసుకోవాలి. అర్థమవుతుంది కదా. 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే ఏం చేయాలి, 8ని 2 సార్లు ఇంటూ చేయాలి. అంటే 8 × 8. 8 × 8 ఎంత, 64. మరి 64లో కూడా వన్స్ ప్లేస్లో ఎవరున్నారు, 4. మనం ఫైనల్గా వన్స్ ప్లేస్ వచ్చేంత వరకు తీసుకుంటూ పోతూ ఉండాలి. ఇంకా మిగతా ప్లేస్లోవి మనకు అసలు అక్కర్లేదు. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్. మనకి ఇలా పవర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ముందు ఇచ్చిన పైన పవర్ని 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేసుకున్నాక మనకు ఒక రిమైండర్ అనేది వస్తుంది. ఆ రిమైండర్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, వన్స్ ప్లేస్కి పైన రాసుకొని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా డిఫరెంట్ మోడల్ ఉంది, అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ డిఫరెంట్ మోడల్ ఈ 21లో వస్తుంది. ముందు ఈ 20లో చేద్దాము. ముందు 20 క్వశ్చన్ చూడండి. పైన పవర్ ఉంది. పవర్ని ఏం చేయాలి, ఫస్ట్ 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో 103ని డివైడ్ చేసుకోవాలి. చెప్పండి అమ్మ. ఫస్ట్ 4 2s 8. 10లో 8 పోతే ఎంత వస్తుంది, 2 3 డౌన్. నెక్స్ట్ది 4 5s 20. 4 5s 20, పోతే రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ 3 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్ చెప్పండి అమ్మ. వన్స్ ప్లేస్ అంటే చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎంత ఉంది, వన్స్ ప్లేస్లో ఇచ్చిన క్వశ్చన్లో 7 ఉంది. 7 పవర్ రిమైండర్ ఎంత వచ్చిందమ్మా, రిమైండర్ మనకు 3 వచ్చింది. కాబట్టి 7 పవర్ 3. 7 పవర్ 3 అంటే ఏంది, 7ని 3 సార్లు ఇంటూ చేయాలి. 3 సార్లు అంటే 7 × 7 × 7. 7 7s 49. 49 7s 343. 49 7s 343.
మరి 343లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ఫైనల్గా ఈ 20 క్వశ్చన్ యొక్క ఆన్సర్లో వన్స్ ప్లేస్లో 3 అనేది వస్తుంది అని అర్థము. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి అమ్మ ఒకసారి. ఇప్పుడు సేమ్ పైన పవర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పైన ఇచ్చిన పవర్ని ముందు 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో 60 చేస్తున్నాను. 4తో 60 చేసినప్పుడు డైరెక్ట్గా 4 15 60 వచ్చింది. పోతే రిమైండర్ ఎంత వచ్చింది? 0. దట్ ఈక్వల్ టు మనం ఏం చేసుకోవాలి? వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్ రాసుకోవాలి. మరి వన్స్ ప్లేస్ చెప్పండి. 1 4 6 7 8 9లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 9 ఉంది. మరి రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? శేషము రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు బాగా చూడండి అమ్మా, మీకు ఎప్పుడైనా రిమైండర్ 0 వచ్చినప్పుడు 0 రాసుకోకూడదు. ఈ 0 రావడానికి మనం ఎవరితో అయితే డివైడ్ చేసామో ఆ 4ని రిమైండర్గా తీసుకోండి. ఇది ఒక్కటేనమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రము రిమైండర్ ప్లేస్లో 4 రాసుకోండి అమ్మ. రిమైండర్ 1 వచ్చినప్పుడు 1 తీసుకోండి. 2 వచ్చినప్పుడు 2 రాసుకోండి. 3 వచ్చినప్పుడు 3 రాసుకోండి. కానీ రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రము 4 తీసుకోండి స్టూడెంట్స్. అర్థమవుతుంది కదమ్మా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 9 పవర్ 4. 9 పవర్ 4 అంటే దాని మీనింగ్ ఏంది? 9ని 4 టైమ్స్ ఇంటూ చేయాలి. 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9. 9ని మొత్తం 4 టైమ్స్ ఇంటూ చేయాలి. ఫస్ట్ది 9 9 ఎంత? 81. 9 9 81 ఇంటూ మళ్ళీ సెకండ్ 9 9 81. మనకి 81లో వన్స్ ప్లేస్లో 1 కదా కావాల్సింది. ఇక్కడ 1 అక్కడ 1. 1 1 ఎంత? 1. దట్ ఈక్వల్ టు మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 1 అనేది వచ్చింది. అర్థమవుతుంది కదమ్మా? మనకి ఎప్పుడైనా క్వశ్చన్ పవర్స్లో వచ్చినప్పుడు పైన పవర్ని 4తో డివైడ్ చేసుకోవాలి. రిమైండర్ 1 వస్తే రిమైండర్ 1 గానే తీసుకోండి. రిమైండర్ 2 వస్తే 2 గానే తీసుకోండి. 3 వస్తే 3 గానే తీసుకోండి. కానీ రిమైండర్ ఎప్పుడైనా మీకు జీరోగా వస్తే మీరు ఏం చేయాలి అంటే పైన పవర్లో రిమైండర్ని 4గా చూపించండి. ఆ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అర్థమవుతుంది కదా మీకు? నెక్స్ట్ది అలాంటి వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి అమ్మ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 326 పవర్ 14 ఉంది కదా, దీని వాల్యూ. తర్వాత 433 పవర్ 19 ఉంది కదా, దాని వాల్యూ సపరేట్గా కనుక్కోవాలి. వన్స్ ప్లేస్లో వచ్చేవి కనుక్కొని మళ్ళీ లాస్ట్లో ఏం చేయాలి? మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది చేస్తాం. సో ఫస్ట్ 326 పవర్ 14 ఉంది కదా, ఇక్కడ పవర్స్లో వచ్చింది కాబట్టి 14తో పైన ఉన్న పవర్ని డివైడ్ చేయండి. పోతే 4 3 ఎంత వస్తుంది? 12 పోతే రిమైండర్ ఎంత? 2. దట్ ఈక్వల్ టు మనం ఏం చేసుకోవాలి? వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. దట్ ఈక్వల్ టు వన్స్ ప్లేస్ చూడండి. 326లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 6 ఉంది. మరి మనకు రిమైండర్ శేషం ఎంత వచ్చింది? 2. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 36లో వన్స్ ప్లేస్లో ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, ఇంతవరకు ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇది చేద్దాం. 433 పవర్ 19 పవర్లో వచ్చినప్పుడు పైన పవర్ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే 19ని 4 4 16. 16 పోతే రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. వన్స్ ప్లేస్ ఎంత చెప్పండి అమ్మ? 433లో వన్స్ ప్లేస్ 3. రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 పవర్ 3. 3 పవర్ 3 అంటే 3ని 3 సార్లు ఇంటూ చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఫస్ట్ 3 3 9, తర్వాత 9 3 27 వచ్చింది. మరి 27లో కూడా మనకు వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 7 ఉంది. కాబట్టి ఫైనల్గా ఈ ఫస్ట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో 6, ఈ సెకండ్ నెంబర్లో వన్స్ ప్లేస్లో 7. రెండింటిని ప్లస్ చేస్తే 6 + 7 ఎంత? 13. మరి 13లో కూడా వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? వన్స్ ప్లేస్లో 3 అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్? ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నవి కనుక్కొని, ఒకట్ల స్థానంలో ఉన్నవి కనుక్కొని రెండింటికి లాస్ట్లో మళ్ళీ ప్లస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 3 అనేది ఆన్సర్గా వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు తర్వాత 23rd క్వశ్చన్ చూడండి. సేమ్ ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి, ఈ ఫస్ట్ నెంబరు ఆ తర్వాత నెంబరు ముందు పవర్స్లో ఇచ్చారు కాబట్టి ముందు 4తో డివైడ్ చేసుకొని వన్స్ ప్లేస్లో ఎంత వస్తుందో కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫస్ట్ 4తో 44. 4తో 44 చేస్తే ఎంత వస్తుంది? 4 11 44. పోతే రిమైండర్ ఎంత వచ్చింది? 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా, మనం ఏం రాసుకోవాలి? వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. దట్ ఈక్వల్ టు వన్స్ ప్లేస్, ఇక్కడ వన్స్ ప్లేస్ ఎంత? 379లో 9. 9 పవర్ రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. మరి 0 వచ్చినప్పుడు ఏం చేయాలి? 4 తీసుకోవాలి. మరి 9 పవర్ 4 అంటే మీనింగ్ ఏంది? 9ని 4 టైమ్స్ ఇంటూ చేయాలి. మనం ఇందాకే చేసాము లాస్ట్ సమ్ములో. 9ని 4 టైమ్స్ ఇంటూ చేస్తే 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 చేయాలి.
ఫస్ట్ 2 9లు 9 9 జా 81, తర్వాత 2 9లు 9 9 జా 81. ఈ 81లో వన్స్ ప్లేస్లో 1, ఆ 81లో వన్స్ ప్లేస్లో 1. ఫైనల్గా 1 ఇంటూ 1 ఎంత 1 వస్తుంది. అంటే 9 పవర్ 4 చేస్తే వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఇప్పుడు ఇటుపక్క చేద్దాం. ఇటుపక్క 765 పవర్ 35 ఉంది కదా, ఇక్కడ కూడా పవర్స్ వచ్చినప్పుడు 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో 35ని డివైడ్ చేయండి. 4తో 35, 4 8 జా 32, 4 8 జా 32, పోతే రిమైండర్ ఎంత వచ్చింది 3. దట్ ఈక్వల్ టు వన్స్ ప్లేస్ పవర్ రిమైండర్. వన్స్ ప్లేస్ ఎంతమ్మా ఇక్కడ 5, 5 పవర్ రిమైండర్ ఎంత 3. అంటే 5ని మనం 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 5ని మనం 3 టైమ్స్ ఇంటూ చేస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5. ముందు 5 5 జా ఎంత 25, 25 5 జా ఎంత 125. మరి 125లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది 5 ఉంది. అర్థమవుతుంది కదా, వన్స్ ప్లేస్లో ఎంత ఉంది 5 అనేది ఉంది. అంటే మనకు ఫస్ట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఎంత వచ్చింది 1 వచ్చింది. సెకండ్ నెంబర్కి వన్స్ ప్లేస్లో ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. మరి మిడిల్లో ఏముందో చూడండి, మిడిల్లో మైనస్ ఉంది. మరి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, బారోయింగ్ మెథడ్ గుర్తుంది కదా మీకు, ఇది కొద్దిగా ఎరేజ్ చేసి చెప్తాను చూడండి. మరి మైనస్ ఉన్నప్పుడు మనం బారోయింగ్ చేసుకోవాలి, గుర్తుంది కదా. మరి ఫస్ట్ దాంట్లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది 1 వచ్చింది. సెకండ్ దాంట్లో వన్స్ ప్లేస్లో 1ల స్థానం ఎంత వచ్చింది 5 వచ్చింది. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. మరి 1లో 5 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ తెచ్చుకున్నప్పుడు 1 ఏమవుతుంది 11 అవుతుంది, అంతే కదా. పక్కన 10th ప్లేస్ నుంచి మనం బారోయింగ్ తెచ్చుకుంటాం, 10ల స్థానం నుంచి అప్పు తెచ్చుకుంటాం. అప్పుడు 11 అవుతుంది. 11లో 5 పోతే ఎంత వస్తుంది స్టూడెంట్స్ 6 అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. మరి పవర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలమ్మా. చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అయినా అడగొచ్చు కాబట్టి దీనికోసం మీకు నిదానంగా చెప్పాను. వితౌట్ పవర్స్, విత్ పవర్స్, ప్లస్ ఉన్నప్పుడు చెప్పాను, ఇంటూ ఉన్నప్పుడు చెప్పాను, మైనస్ ఉన్నప్పుడు మాత్రం బారోయింగ్ మెథడ్ చేసుకొని జాగ్రత్తగా చేయండి స్టూడెంట్స్. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఇవాల్టి వీడియో. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగలరు. మీ యొక్క అభిప్రాయాలు మరియు మార్క్స్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.